బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. దాడికి సంబంధించిన నిందితుడి ఫోటో వైరల్ అవుతోంది. దాడి చేసి మెట్లు దిగి పారిపోతుండగా నిందితుడి విజువల్స్ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. తాజాగా బయటకు వచ్చిన ఈ ఫోటోపై పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే దీంతో నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తం 10 బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ఘటన వెనుక పెద్ద ఎత్తున పోలీస్ బృందాలు రంగంలో దిగాయి. నిందితుడు పట్టించుకునే క్రమంలో అన్ని రకాలుగా దర్యాప్తులు చేపడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు ఒక సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఫోటో నిందితుడిగా చెప్పబడుతున్న వ్యక్తి ఫోటో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. నేషనల్ మీడియాలో కూడా ఇతనే ప్రధాన నిందితుడు. ఆ సైఫ్ అలీ ఖాన్ పైన కత్తితో దాడి చేసిన ఘటనలో ఈయనే ప్రధాన నిందితుడు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం సైఫ్ అలీ ఖాన్ సంబంధించిన దాడి ఘటన మాత్రం పెద్ద సెన్సేషనల్ గా మారింది. ఇటు బాలీవుడ్ తో పాటు యావత్ దేశంలో కూడా. ఎందుకంటే ఏకంగా ఒక టాప్ సెలబ్రిటీ ఇంటికి వెళ్లి ఒక నిందితుడు ఆ కత్తితో దారుణంగా గాయపరచడము, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాపాయ స్థితికి సైఫ్ అలీ ఖాన్ వెళ్లే పరిస్థితి వచ్చింది. సో ఈ దాడి వెనుక ఎవరున్నారు, దీని వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హస్తం ఉందా, లేకుంటే కేవలం ఈ దొంగతనానికి వచ్చిన వ్యక్తే ఈ దాడి ఘటనకు పాల్పడ్డా అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పటికే నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలుగా పోలీస్ బృందాలు 10 బృందాలు రంగంలోకి దిగాయి, దర్యాప్తు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో కొన్ని కీలక ఆధారాలు లారెన్స్ బిష్నోయ్ కనుక ఈ ఘటన చేసి ఉంటే ఇది మాత్రం పెద్ద బాలీవుడ్ లో మాత్రం పెద్ద చర్చనీయాంశం, ఒక సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సల్మాన్ ఖాన్ పైన కూడా గతంలో కొద్ది రోజుల క్రితం అటాక్ జరిగింది. సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో కాల్పుల ఘటన జరిగింది. దాని వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హస్తం ఉందని చెప్పేసి వాళ్ళే ప్రకటించుకున్నారు. ఇప్పుడు కూడా సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో కూడా వాళ్ళ హస్తం ఉందా అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే కృష్ణ జింకల వేటలో సల్మాన్ ఖాన్ కి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ సమయంలో కృష్ణ జింకల వేటలో ఆ సినిమా షూటింగ్ సందర్భంలో అక్కడ సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. సో ఈ గ్యాంగ్ ను ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఏమైనా టార్గెట్ చేసిందా అనే కోణంలో కూడా ఇప్పుడు ఇంటరాగేషన్ జరుగుతా ఉంది. అదే సమయంలో నిందితులు మాత్రం దొంగతనానికి వచ్చి ఉంటే ఇంత సీరియస్ గా గాయపడతారా, తప్పించుకునే క్రమంలో ఇంత సీరియస్ గా సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగి ఉందా, లేకుంటే ఇంట్లో ఎవరైనా తెలిసిన వ్యక్తుల ద్వారా నిందితులు లోపలికి ప్రవేశించి ఇంత కత్తితో దాడి సైఫ్ అలీ ఖాన్ టార్గెట్ గా దాడి చేసి పారిపోయారా అనేది మాత్రం చర్చ జరుగుతోంది. రంగంలోకి పోలీసులు బృందాలు దిగాయి. ముంబై మొత్తంలో జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే 10 బృందాలు ఈ సంబంధించి దాడి ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి. అదే సమయంలో ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మరింత దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతా ఉంది. ఇప్పటికిప్పుడు మాత్రం పోలీసులు మాత్రం ఈ దాడి వెనుక అసలు ఘటన ఏంది, దొంగతనానికి వచ్చిన వ్యక్తులు చేశారా, లేకుంటే ఇంకేదైనా కుట్ర కోణం ఉందా అనేది మాత్రం ఇప్పటికి కూడా స్పష్టం చేయలేకపోతున్నారు. ఉదయం నుంచి కూడా మొత్తం ఈ ఘటనకు సంబంధించి ముంబైతో పాటుగా మొత్తం ఎంటైర్ దేశం మొత్తం కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ దాడి వెనుక ఎందుకు ఉంది, దాడి వెనుక ఎవరున్నారా, లేకుంటే ఇంట్లో ఎవరైనా కుట్ర కోణం దాగుందా, ఎందుకంటే దొంగతనంకి వచ్చిన వ్యక్తులు ఈ స్థాయిలో దాడికి చేసే అంత అవకాశం ఉంటుందా అని చెప్పేసి కూడా పోలీసులు ఎంతవరకు రాధాకృష్ణ బిష్నోయ్ గ్యాంగ్ ప్రమేయం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు దాకా చేసిన అటాక్స్ అన్నిటి మీద కూడా ముందుగా కొంత వార్నింగ్ ఇచ్చే ప్రయత్నమే కదా చేశారు. సల్మాన్ ఖాన్ కూడా ఇప్పటికీ వాళ్ళు వార్నింగ్ ఇస్తూనే కదా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు ఛాన్స్ ఉందనుకోవచ్చు సైఫ్ మీద అటాక్ కి, బిష్నోయ్ గ్యాంగ్ కి కలిపి? లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సంబంధించిన ఘటనలు చూస్తే ఇప్పటికి కూడా వాళ్ళు చేసినవన్నీ సెన్సేషన్ గా మిగులుతున్నాయి. ఎందుకంటే అల్లాటప్ప ఘటనలు కాకుండా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తానే దాడులు జరిగాయి. ఎందుకంటే ఉన్నట్టుండిగా తెగించి సల్మాన్ ఖాన్ లాంటి ఒక బాలీవుడ్ టాప్ హీరో ఇంటి దగ్గర కాల్పులు జరపడము, సల్మాన్ ఖాన్ టార్గెట్ చేస్తే కాల్పు జరిగినప్పుడే వాళ్ళు కొంత సెన్సేషన్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి అలాంటి ఆలోచన ఏమైనా ఉందా, అలాంటి ప్రేరేపితం ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతోంది. సో మెయిన్ గా ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ సంబంధం గతంలో కృష్ణ జింకల వేటల సందర్భంలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఆ షూటింగ్ సందర్భంగా అక్కడ జింకల వేటలో ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ పైన అటాక్ ప్లాన్ చేశారు.
ఇదే సందర్భంలో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పైన అటాక్ జరిగిందా అన్న కోణం ఒక కోణంలో భాగంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో కోణం ఏంటంటే ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లోకి రావడానికి ఎలా వచ్చారు, ఎందుకంటే మామూలుగానే సెలబ్రిటీ వ్యక్తులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఉంటుంది, సాధారణంగానే వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఆ ప్రైవేట్ సెక్యూరిటీని దాటుకుని నిందితులు ఇంట్లోకి ఎలా ప్రవేశించారు, అనే ఘటనకు పాల్పడింది ఒక్కడా ఇద్దరా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇంట్లో ఎవరి ప్రమేయం లేకుండా అంత సెక్యూరిటీని ప్రైవేట్ సెక్యూరిటీని తట్టుకొని లోపలికి సైఫ్ అలీ ఖాన్ లాంటి ఒక బాలీవుడ్ టాప్ సెలబ్రిటీ ఇంటికి ఎలా ప్రవేశించాడో అంతలోనే దొంగతనం చేసే క్రమంలో అడ్డుపడ్డాడని చెప్పేసి పెద్ద ఎత్తున అంటే ఒక కసిగా సైఫ్ అలీ ఖాన్ పై దాడికి దిగినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే మొత్తము వెనుక పెద్ద ఎత్తున గాయాలయ్యాయి, 6 కత్తిపోట్లు దిగాయి. అంటే సైఫ్ అలీ ఖాన్ ను వాంటెడ్ గా టార్గెట్ గానే దాడి చేసినట్టుగా ఉందని చెప్పి పోలీసులో కొంత చర్చ జరుగుతోంది. ఎందుకంటే కసిగా అతని కత్తితో గుచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వీపు భాగంలో వెన్నుపూస భాగంలో పెద్ద తీవ్ర గాయమైంది, పెద్ద ఎత్తున రక్తస్రావం జరిగింది. ఒక దశలో సైఫ్ అలీ ఖాన్ అపస్మారక స్థితిలో ఉంటే తన కొడుకు ఆటోలో ఉటావుట్న హాస్పిటల్కి తరలించారు, ఐసీలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి శస్త్రచికిత్స జరిగినా కూడా కొంత ఇప్పటికిప్పుడు ప్రాణాపాయం లేకుండా కొంత సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు సంబంధించి మొత్తం కేసు ఇంట్రాగేషన్ మొత్తం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులు ఎలాంటి అంశాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రావడం లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఫోటో మాత్రం ఎవిడెన్స్ గా అయితే రాధాకృష్ణ, ఈ దాడి జరిగినప్పటి నుంచి చాలా వార్తలు బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి కదా. టార్గెట్ సైఫ్ పిల్లలు కావచ్చు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అన్ని యాంగిల్స్ లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అయితే ఇది ఇప్పటికి ఉన్న క్రమంలో కొంత అందరి దృష్టి మళ్ళీ విషయం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ ఆ సమయంలో రాత్రి ఏదో ఇంట్లో గొడవ జరుగుతున్న క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలోనే సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. అంటే అప్పటికి ఆ నిందితులు ఎవరితో ఇంట్లో ఎవరితో ఇంటరాక్షన్ అయ్యారా, తన సైఫ్ అలీ ఖాన్ సంబంధించిన కుటుంబ సభ్యులతో ఏమైనా ఇంటరాక్షన్ అవుతున్నాడా, ఈ క్రమంలోనే అది సైఫ్ అలీ ఖాన్ చూసి కొంత వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేశాడే. దీంట్లో బాగానే సైఫ్ అలీ ఖాన్ పై వాళ్ళు దాడులకు దిగారా, కత్తితో దాడి దిగారా అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ఈ కుటుంబ సభ్యులు ఎవరు, సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులకు సంబంధించిన సంతానమా లేకుంటే పిల్లలా లేకుంటే ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఎవరై ఉంటారు? ఎందుకంటే మొత్తానికైతే నిందితులు కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు కదా అనేది కూడా చర్చ జరుగుతా ఉంది. దానిపైన పోలీసులు ఆ విధంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఈ యొక్క దాడి మాత్రం కొంత సెన్సేషనల్ గా మారింది. పోలీసులు కూడా అన్ని రకాలుగా కొంత ఎవిడెన్స్ సేకరించే పనిలో ఉన్నారు. దాడికి కారణం ఎవరు, ఎందుకు జరిపారు, దీనికైనా అంటే ఇది కుటుంబ తగాదాలకు సంబంధించిందా లేకుంటే వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలకు సంబంధించిందా లేకపోతే లారెన్స్ బిష్నోయ్ సంబంధించిన వ్యక్తులు లేకుంటే నిజంగానే దొంగతనం కోసం వచ్చిన వ్యక్తుల, ఇలా రకరకాల ఘటనల నేపథ్యంలో ఈ యొక్క పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 10 ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో పోలీసులు మాత్రం ఇప్పటికిప్పుడు ఏది ఒక స్పష్టత చెప్తారో ఇంటరాగేషన్ కొనసాగుతుంది. మా విచారణ పూర్తయినాక అన్ని విషయాలను వెల్లడిస్తాము. ఎందుకంటే ఇది ఒక టాప్ సెలబ్రిటీకి సంబంధించిన విషయము. దీంట్లో రకరకాలుగా మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి, ఊహాగానాలు తెరపైన వినబడుతున్నాయి. సో ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాం. మేమైతే ఇప్పటి వరకు మా విచారణ కొనసాగిస్తున్నాము. మేము ఎలాంటి కూడా అఫీషియల్ గా ఇప్పటి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. దాడికి సంబంధించి కేసు నమోదు చేస్తాము. నిందితులు ఎవరనేది మాత్రం కొంత స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ అన్ని ఆ విధంగా అందరి దగ్గర నుంచి ఆధారాలు సేకరిస్తున్నాము అని చెప్పేసి కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా స్థానికుల నుంచి అన్ని విధాల దాడికి సంబంధించి ఆధారాలు సేకరించే అసలు నిందితుడు ఇంట్లోకి ఏ రకంగా చొరబడ్డాడు అన్న దానికి ప్రాథమికంగా ఓ నిర్ధారణకి ఏమైనా పోలీసులు వచ్చిన పరిస్థితి ఉందా? కొంత సెక్యూరిటీ ఉండేటటువంటి ఇల్లు, పైగా హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి ఇల్లు, అంత సాధారణంగా నిందితుడు దూరడం కూడా చాలా, చొరబడడం కూడా చాలా కష్టమైనటువంటి పని కదా. ఏంటి ఏ రకంగా నిందితుడు ఇంట్లోకి చొరబడ్డాడు అన్న దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా పోలీసుల నుంచి? ఇప్పటికీ అందరి దృష్టి మళ్ళేది అక్కడే. ఎందుకంటే అంత హై ప్రొఫైల్ అయిన వ్యక్తి, టాప్ సెలబ్రిటీ బాలీవుడ్ లో, దాంతో పాటుగా వాళ్ళకు సెలబ్రిటీస్ కొంత వ్యక్తిగతంగానే ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు. ఈ అంత ప్రైవేట్ సెక్యూరిటీని దాటుకొని ఒక నిందితుడు అంటే దాడికి పాల్పడిన వాడు ఎవరైనా ఒకరా ఇద్దరా అనేది ఇంట్లోకి ఎలా ప్రవేశించగలిగారు? అంటే కుటుంబ సభ్యులో లేకుంటే ఆ ఇంట్లో పనిచేసేవారు లేకుంటే ఇంటికి సంబంధించిన వారు ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళు వచ్చారా? అంత స్వతంత్రంగా రాగలుగుతారా? అంటే పోలీస్ ఇటు ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా పోలీసులకు సమాచారం లేకుండా వీళ్ళు వస్తారా? ఆ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఆ పోలీసులు అదే కోణంలో విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఇంట్లో పనిచేసే వాళ్ళ మిగతా వ్యక్తుల ప్రమేయం ఏముందా అని చెప్పి ఆంగిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సందర్భంగా కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా విచారిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ సంబంధించి వాళ్ళ కుటుంబ భార్యలు, అదేవిధంగా
పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు అన్ని రకాలుగా అన్ని సంబంధించి కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వ్యక్తిగత ఒకరినొకరిని పిలిచి మొత్తం దాడికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయం ఇంట్లో పనిచేసేవారు కావచ్చు, సెక్యూరిటీ గారు కావచ్చు, అదేవిధంగా చెప్పు వంట పని వాళ్ళని కూడా పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అందరికి వచ్చే అనుమానం ఏంటంటే కొంత ఇది ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఎవరి ప్రమేయంతో నిందితులు కొంత వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉన్న క్రమంలో ఈ దాడికి జరిగి ఉండవచ్చు. నిందితులకు ఇంట్లో సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సహకారం అందించుంటారా? ఎందుకంటే ఇంట్లోకి రావడము ఒక విషయం అయితే దాడి చేసి అంత డేర్ గా బయటకు తప్పించుకునేది కూడా కొంత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే అందరి చూపు, అందరి అనుమానాలు, అందరి సందేహాలు కూడా అటువైపే మళ్ళుతున్నాయి. ఎందుకంటే నిందితులు తప్పించుకోవడానికి ఇంట్లో వారు ఎవరైనా సహకరించారా, దాడి చేయడానికి ఎవరైనా సహకరించారా అనే కోణంలోనే పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్న ఇంట్లో ఆ దాడి జరిగిన సమయంలో అంత ముందుకు ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇంక్లూడింగ్ అతని డ్రైవర్ సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందితో పాటు అందరినీ కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది శివ. ఓకే, థ్యాంక్ యూ.